గ్రేటర్ హైదరాబాద్ని డివిజన్ల వారీగా 300 డివిజన్లు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వాటి మీద ఇలా స్పెషల్ కౌన్సిలింగ్ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. మరి బీజేపీ తరఫున ఎటువంటి వాదనలు వినిపించారో, అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎటువంటి వాదనలు వినిపించారో, అసలు ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? ఈరోజు కమిషనర్ గారికి ఏదైతే మీరు ఈ 300 డివిజన్లు గవర్నమెంట్ చెప్పగానే మీరు ఇవి చేయడము డిలిమిటేషను దాని విషయంలో క్రమబద్ధీకరణగా ఏది కూడా చేయలేకపోయారు. కాబట్టి దాని విషయంలో మీరు తొందరగా ఆలోచించి న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని, కొన్ని బూతులలో కొన్ని డివిజన్లలో కనీసము 15 నుంచి 20,000 ఓట్లే ఉన్న వాళ్ళని, కొన్ని బూతులలో కొన్ని డివిజన్లు మొత్తం కలిపితే వాళ్ళకేమో మళ్ళీ 55 నుంచి 60,000 పాపులేషన్ ఉన్న వాళ్ళని పెట్టారు. అలాంటి వద్దు, కేవలం ఒక్కరికి ఒత్తాసు పలికే విధంగా. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, ఎక్కడనైతే మెజార్టీ పీపుల్స్ ఉన్నారో వాళ్ళని కావాలని విడగొట్టి, ఇప్పుడు బోలక్పూర్ విషయంలో బోలక్పూర్ ఎంఐఎం గెలిచిందన్న ఆలోచన భావంతో దాన్ని కొంచెం కూడా డిస్టర్బ్ చేయలే. ఏ ఒక్క బూత్ కానీ ఏ ఒక్క లైన్ కూడా జరపలేకపోయినారు. అదే మీరు పక్కపంటున్న సనత్ నగర్ నియోజకవర్గానికి వచ్చే వరకు పద్మారావు నగర్లో మేజర్ పాపులేషన్ ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నదాన్ని కూడా ఓ 2.5 బూతులు 3 బూతులు ఇలాంటి కట్ చేసి మరి పద్మారావు నగర్లో కలుపుకొని అది 15 బూతులను విడదీసి అక్కడ ఉన్న వాళ్ళని కూడా మనము అంటే ఆక్రోశానికి గురి కావాలి. ఏంటంటే ఏదైనా మీరు చేస్తున్నారు శాస్త్రీయబద్ధంగా చేయాలి. శాస్త్రీయబద్ధంగా మేము చేస్తున్నాము. మేము భారతదేశంలోనే పెద్ద కార్పొరేషన్గా ఏర్పడుతుంది. అందుకోసం అనేసి మేము 300 మంది కార్పొరేటర్లని తయారు చేసి ఒక మేయర్ని పెద్ద మహా గ్రేటర్ హైదరాబాద్గా పేరు తెద్దామని ఆలోచన ఉన్నప్పుడు అలాంటివే చేయండి. అభివృద్ధిలో మీరు పూర్తిగా వెనుకబడి ఉన్నారు. ఇప్పుడు మీరు ఈ విషయంలో కేవలము అభివృద్ధిని ఏడ అడ్డుకుంటారో, ఉన్న 6 గ్యారంటీలను ఏం చేస్తారో, బీసీ రిజర్వేషన్ విషయంలో ఏమంటారో దాన్ని పక్కదారి పట్టేయనీకి రాష్ట్ర ప్రభుత్వం పన్నాగము. ఇది ఒక్క వర్గానికి ఒత్తాసు పలకనీకే ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నం చేస్తుందనేసి పక్షపాతం చూపించకపోతే ఈ ఇప్పుడు మనం చూస్తున్న బన్సిలాల్పేట డివిజన్లోనే మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాము. పక్షపాతం చూపించకపోతే వక్స్ బోర్డు ఏదైతే ఒక బోర్డు అని చెప్పేసి కొంచెం ల్యాండ్ని ఆక్రమించుకున్నారో వాళ్ళు, ఆ ఉన్న పాపులేషన్ని వాళ్ళ ప్రచార నిమిత్తం వాడుకొని కనీసే దాన్ని తీసుకుపోయి పద్మారావు నగర్ కలిపారు. అసలు పద్మారావు నగర్కు ఇక్కడున్న 6-4కు ఆడ 6-1కు సంబంధం లేదు. 6-4లో ఉన్న 6-4ని మొత్తం మ్యాక్సిమము 6-4 ఉన్న 70% ఇక్కడ ఉంటే 30%ని పద్మారావు నగర్లో కలిపారు. 6-4- అనే ఒక వార్డుని దాన్ని తీసుకుపోయి ఇంకొక దాంట్లో కలపడము ఎంత మటుకు సమాజం అంటే ఇది పక్షపాతం కాదా? కేవలము ఇప్పుడు మోండా డివిజన్లో మోండా డివిజన్ ఉన్నది. మోండా డివిజన్కు మోండా మార్కెట్నే లేకుండా చేసేసారు. అంటే పేరే నామరూపాలు కూడా లేకుండా చేసేసారు దాన్ని. అంటే ఏ మాదిరిగా మీరు డివిజన్లని అక్కడ ఉన్న ఏదైతే సాంబమూర్తి నగర్ కానీ బారాగల్లి కానీ ఇవన్నీ కూడా ముస్లిం పాపులేషన్. అంటే వాళ్ళని ఈడ ఉన్న బీజేపీ స్థానికంగా ఉన్న బీజేపీ కార్పొరేటర్ ఉన్నది కాబట్టి ఇక్కడ మెజార్టీ ఓట్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని ఇక్కడ కలుపుదామన్న ఆలోచన. అంటే ఇటువంటి పక్షపాతము నానా రకాలుగా, ఇది తూకిగా నేను చెప్తున్నాను, నానా రకాలుగా ఓల్డ్ సిటీలో ఎన్ని రకాలుగా వాళ్ళకు అనుకూలంగా పెంచుకున్నారు, ఎన్ని రకాలుగా ఏడనైతే మెజార్టీ రాలేకపోయిందో ఆడ మళ్ళీ అనుకూలంగా పెంచుకోరు కదా. ఇప్పుడు మలక్పేట డివిజన్కి వచ్చేవరకు మలక్పేట డివిజన్లో ఉన్న కాంప్లెక్స్ని ఒక్క భాగాన్ని తీసుకుపోయేసి పక్క దాంట్లో కలిపి దాంట్లో కలపాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే లాస్ట్ టైం వచ్చిన 600 ఓట్ల తేడానే కదా అనేసి ఆలోచనతోటే కదా. అంటే ఇలాంటి గమనిస్తున్నాము. వ్యవహరిస్తున్నారు. ఎంఐఎంకు బానిసలుగా బతుకుతున్నారు. గవర్నమెంట్ నడుస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, కేవలం ఎంఐఎం కబంధ హస్తాలలో నడుస్తున్నది. ఆయన కనుసైగలలా మేము ఇది చెప్తున్నాం, ఇది చేయండి అని చెప్పి ఈ దొంగ రాత్రి చేయాల్సిన అవసరం ఏముంది? రాత్రి ఇవి ఇన్ని రోజుల నుంచి ప్రణాళిక చేస్తున్నారు. చేసేటప్పుడు ప్రజాప్రతినిధులు లేరా? ఉన్న ఎంపీలు లేరా? ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు లేరా? ఎవరికి చెప్పారు మీరు? ఎవరికి చెప్పాలి? అసలు ఎవరికి కూడా ఇది కేవలము ఎంఐఎం కనుసైగలలా నడిచి మేము ఇది చేశామండి, ఇది మీరు అనౌన్స్ చేసేయండి అని చెప్తే అవి చేస్తారు తప్ప కేవలం ఎంఐఎం వాళ్ళకు బానిసలుగా బతుకుతున్నారు తప్ప ఇది కేవలము ఇది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంది కాదు. ఇది మా దృష్టిలో మాత్రం
కేవలము ఎంఐఎం పార్టీ వాళ్ళే ఏర్పాటు చేసారు అనేసి ఆలోచనతోటి ఉన్నదండి.